నమస్తే వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అసెంబ్లీ సమీపంలో అగ్ని ప్రమాదం మంటల అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఆదర్శంగా బీజేపీ నేత నారాయణ రెడ్డి జన్మదినోత్సవం కుల వృత్తిదారులకు పనిముట్ల పంపిణీ ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి మాత్రమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. అనకాపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవరత్నాలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం మద్యపాన నిషేధం అనే అసలైన రత్నాన్ని గాలికొదిలేశారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ, పార్లమెంట్ ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పరమేశ్వరరావు, ఎంపీటీసీ చెదరం నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీళ్ళు దాంట్లో అంచనాలు వేయటం జరుగుతుంది. ఈ వాస్తవ రూపంలో పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలి. సబ్ ప్లాన్ లాగా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇచ్చారో ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి, మన అనకాపల్లికి సంబంధించి మెడికల్ కాలేజ్ పట్ల ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలి అని చెప్పి ఇప్పటికే పనులు వేగవంతం చేశాను. హైకోర్టులో పిల్ వేయటం జరిగింది, దాని తీర్పు వచ్చింది. దాన్ని ఇంకొక ప్రత్యామ్నాయ స్థలాన్ని వెంటనే వెతికి అక్కడే కాలేజ్ ప్రారంభించాలి తప్ప ఇక్కడ కాదు. ఈ మాటని రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి ఇక్కడ మెడికల్ కాలేజ్ రావటం ఇష్టం లేదంటున్నారు. వాళ్ళు పొరపాటు. భారతీయ జనతా పార్టీ దేశం వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా 4 మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. పాడేరు మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం చేస్తున్నారు. అనకాపల్లి మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణం అవుతాయి. ఆ విధంగా నిర్మాణం చేయడానికి 60% పైన గ్రాంట్లు అవుతుంది. సో ఆ విధంగా ఇచ్చే ఇక డబ్బులు నేను ఇస్తున్నానని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థల రూపేణ డబ్బు ఇస్తున్నానని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విలువైన ఏదైతే అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క భూమిని ఇవ్వడానికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. వెంటనే విరమించుకోవాలి, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని కోరుతున్నాం. అలాగే హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ బడ్జెట్ పొందుపరిచారు. కడపలో దానికి కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది భూమి సేకరణకి. వెంటనే అనకాపల్లిలో కొనసాగిస్తానని అగ్రికల్చర్ మంత్రి చెప్పడం జరిగింది. వెంటనే అనకాపల్లి సంబంధించిన హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అని చెప్పే ప్రకటన, దానికి కొన్ని కేటాయింపులు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్ర అసెంబ్లీ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రవేశ ద్వారం సమీపంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అనేక వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ విభాగంలో తాను కూడా 3 ఏళ్ల పాటు పనిచేశానని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. చిన్నతనం నుంచి నుమాయిష్కి వచ్చే అలవాటు ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్కు ఎంతో చరిత్ర ఉందన్నారు. కోవిడ్ వల్ల ఈసారి ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. దూరం ఓకే సార్ ఆనంద్ సార్ అరే
జనరేట్ అయిపోతుంది సార్. ఈయన ఈ వైలేటర్ ఒక కిలోమీటర్ పోయే లోపల ఆర్టీఆర్ రికార్డ్ ఈయన మొబైల్ నెంబర్ ఆయనకి SMS కూడా వస్తుంది. SMS క్లిక్ చేస్తే ఆయనకి ఈ ఫోటోగ్రాఫ్ కూడా వస్తుంది, కలర్ ఫోటోగ్రాఫ్. అదే ఇట్లా వస్తుంది ఫోటోగ్రాఫ్. మెసేజ్ వచ్చేస్తుంది సార్, చాలా ఆటోమేటిక్ ఓపెన్ అందుకంటే సార్ కార్స్కి క్లాస్ ఒక్క నిమిషం ప్లీజ్ గురు వైట్ వస్తుంది. వస్తేనే కిందికి వస్తుంది, అయితే కిందికి వెళ్ళిపోతుంది. మొబైల్ డేటా రికవరీ అదేమో హార్డ్ డిస్క్ డేటా. వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆనవాయితీగా ఏదైతే ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుందో జనవరి ఫిబ్రవరి మాసాల్లో, అది ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మాసాల్లో జరిగే క్రమం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇది హైదరాబాద్ చరిత్రతో సంబంధించిన విషయం. ఇది నుమాయిష్ అనేది 81వ సంవత్సరం ఇది వారు నడిపిస్తూ ఉన్నారు. ఈ 83 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు ఇది వాయిదా పడింది. ఒకటి గత సంవత్సరం కోవిడ్ వల్ల, కరోనా ఈ మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు వచ్చి, ఆరోగ్య సమస్యలు వచ్చి మొత్తం దేశంలోనే ఈ సమస్య వచ్చింది కనుక ఇది క్యాన్సిల్ అయింది. కానీ ఈసారి జనవరి ఫిబ్రవరి నెలల్లో మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాత వేవ్ 3 స్టార్ట్ అయింది కోవిడ్ది. అందుకనే ఇది అప్పుడు నిర్వహించలేకపోయారు. తర్వాత ఫిబ్రవరి నెలలో కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ వారు అప్రోచ్ అయ్యారు. అయితే ప్రభుత్వంలో సానుకూలంగా అందరూ దీని గురించి ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, వారు ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్, మేము కూడా మా ఆలోచన మేరకు, ఎందుకంటే ఆర్థికంగా చాలామంది దెబ్బతిన్నారు గత 2 సంవత్సరాల్లో. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఈ స్టాల్స్ పెట్టిన వారు కూడా అందరూ కాశ్మీరు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు. మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సరుకులు, వాళ్ళు చేసిన అంశాలన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే ఆర్థికంగా దెబ్బతింటే మొత్తం రాష్ట్రానికే నష్టం, దేశానికే నష్టం. లక్షలాది మంది దీనిపైన ఆధారపడి ఉంటారు. అందుకని మా బాధ్యత కూడా అవుతుంది. మాకు కొద్దిగా ఇబ్బంది అయినా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం, దీనికి పర్మిషన్ ఇవ్వడం, కమిషనర్ ఆఫ్ పోలీస్గా మేము దాన్ని సానుకూలంగా చూసి పర్మిషన్ ఇచ్చాము. ఎగ్జిబిషన్ సొసైటీ వారు కోరుతున్నారు ఇది మార్చ్ ఏప్రిల్ 45 డేస్, 45 రోజులు కాకుండా 60 రోజుల వరకు నడిపిస్తామని. అది మేము ప్రభుత్వంతో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి వాళ్ళు సానుకూలంగా ఉన్నారు.
తప్పకుండా ఆ పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ప్రతిసారి ట్రాఫిక్ స్టాల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎగ్జిబిషన్ సొసైటీ వారు దానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ ట్రాఫిక్ స్టాల్ వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలు వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చి ఆ ట్రాఫిక్ స్టాల్లో వెళ్ళి ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన పెంచుకుంటారు. అక్కడ రెడ్ లైట్స్, గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ దాని అర్థం ఏంటి, స్టాప్ లైన్ అంటే ఏంటి, జీబ్రా లైన్ అంటే ఏంటి, ఇటువంటి చిన్న చిన్న అంశాలు కూడా వారికి తెలియజేస్తారు. ఇదే స్టాల్ కాకుండా పక్కకు ఇంకో షీ టీమ్స్ భరోసా ప్లస్ సైబర్ క్రైమ్స్ పైన ఒక స్టాల్ పెట్టడం జరిగింది కొత్తగా. అది కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. సో మా జాయింట్ సిపి ట్రాఫిక్ రంగనాథ్ గారు, ఏఆర్ శ్రీనివాస్ అడిషనల్ సిపి క్రైమ్స్ వారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. వారికి అభినందనలు. తప్పకుండా ప్రజల్లో దీని సైబర్ క్రైమ్స్ మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన పెంచే అవసరం ఉంది. సో అది కూడా మేము విజయవంతంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. యూసఫ్గూడ కృష్ణకాంత్ ఉద్యానవనంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఈ సందర్భంగా కొంతమంది మహిళలను సన్మానించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పాస్టర్లు, అర్చకులు మౌజాంలతో సర్వ మత ప్రార్థన చేయించారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేతులు కనిపిస్తలే నాకు. ఇక్కడ కెమెరాలో పడుతుంది, మీ ఫోటో రేపు పొద్దున పేపర్లు వస్తుంది, మీరు చూసుకోండి. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నా. నేను ఒక 7 years నుంచి అన్నకి ప్రోగ్రామ్స్ చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ప్రోగ్రామ్ అయిపోయినాక, అంటే ప్రోగ్రామ్స్ అన్ని కల్చరల్ ఈవెంట్స్ అయిపోయినాకనో, మన ప్రోగ్రామ్ అయిపోయినాకనో వచ్చి సన్మానం చేసి ఒక 2-3కి సన్మానించుకొని వెళ్ళిపోతారు. జ్యోతి, యాగమ్మ, కుమారి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మహిళలందరికీ, అక్కలందరికీ. రామలక్ష్మి, ఎవరైనా పేర్లు మర్చిపోయినా క్షమించండి. వెంకటరావు నగర్ డివిజన్లో మరి స్థానిక కార్పొరేటర్ దేదీప గారికి, అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజీవ్ గారికి, జనరల్ సెక్రటరీ ఎర్రగడ్డ షరీఫ్ గారికి, కార్యకర్తలకి, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన మహిళా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవం ఇది డివిజన్, రేపు షేక్పేట్ డివిజన్ ఉంది, లాస్ట్ డివిజన్. మరి ఇది పెద్ద ఎత్తున మరి మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా డివిజన్కి మనం మహిళా దినోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మధ్యలో కోవిడ్ వచ్చి ఒక 1 year గ్యాప్ వచ్చింది మనకి. మరి కోవిడ్ వాళ్ళన్నీ మంచి వాతావరణంలో, మరి కోవిడ్ లేని వాతావరణంలో వాళ్ళ ఇంతమంది మహిళలు మరి అందరూ కూడా పిల్ల పాపలతో ఇక్కడికి వచ్చి దాదాపు 3 గంటల నుంచి ఈ మహిళా దినోత్సవం సంబరాలు అన్ని కూడా తిలకించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి ఈ మహిళా దినోత్సవం విజయవంతం చేసిన మహిళా సోదరులు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏ పథకం వచ్చినా కానీ తెలంగాణలో అది మహిళల పేరు మీదే ఉంటామనేది మనం చేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఇన్ని సంక్షేమ పథకాలు మరి మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా మహిళల పేరు పెట్టి ప్రతిదీ. ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత కోటా పోస్టులు భర్తీ చేస్తే వాళ్ళకు ఇప్పటి వరకు ప్రమోషన్ పొందిన ఆఫీసర్లంతా రివర్షన్ వస్తారని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను చాలా తక్కువ పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, టెంపరీ పోస్టుల మీద పనిచేసే కంప్యూటర్ ఆపరేటరు, క్లారికల్ పోస్టులు, గ్రూప్ 4 సర్వీస్ పోస్టులను కూడా చాలా తక్కువ చూపెడుతున్నారని చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఓ కమిటీ వేయాలి. ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతోటే కమిటీ వేయాలి. ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ మీద వచ్చిన వాళ్ళకి ఫేవర్ చూపెడతారు. ఎన్జిఓ ఉద్యోగ సంఘాల ఒత్తిడికి లొంగిపోతున్నారు. ఉద్యోగాల సంఘాల ఒత్తిడికి లొంగకుండా ఎలాంటి ప్రెషర్స్కి లోన్ కాకుండా నిరుద్యోగులు ప్రెషర్ చేస్తలేరని చెప్పి నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులకు అన్యాయం చేస్తున్నారు. అందుకే వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక 3 ఐఏఎస్ అధికారులతోటి కమిటీ చేసి ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ పొందారు, అదేవిధంగా కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త ఆఫీసుల వల్ల ఎన్ని కొత్త పోస్టులు క్రియేట్ అయినాయి. ఇందులో గ్రూప్ 1లో 50%, గ్రూప్ 2కు 40%, గ్రూప్ 4కు 100%. ఈ విధంగా పోస్టులను లెక్కించి భర్తీ చేస్తేనే మొత్తం పోస్టుల వివరాలు తెలుస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 91,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం, దీన్ని మేము హర్షిస్తున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు వేయడం అనేది రాష్ట్రంలో చాలా గర్వించాల్సిన విషయం. దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద సంఖ్యలో ఏ ముఖ్యమంత్రి కూడా, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లి వాసి పద్మశాలి కమలమ్మ గృహాన్ని బీఎస్పీ నేతలు సందర్శించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. 2 పడకల ఇల్లు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జి మోతుకూరి నాగార్జున్ ఈ కుటుంబానికి కొంతమేర ఆర్థిక సహాయం అందజేశారు. వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటేయడం ద్వారా మన జీవితాన్ని మనమే మార్చుకుందామంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప్పుముంతల మండల కన్వీనర్ భీంపాగుల చెంకయ్య, గని, శ్రీకాంత్, బాలకృష్ణ పాల్గొన్నారు. రాజీనామా చేసుకొని మన బీఎస్పీ పార్టీలోకి వచ్చాడు. మేము ఈ పేదల బతుకులు మార్చడానికనే బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుంది. కావున రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ప్రవీణ్ కుమార్ సార్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన బతుకులు మారుతాయని చెప్పి వీరికి ధైర్యం చెప్తూ వారికి కొంత ఆర్థిక సాయం చేయడం గిట్ట జరుగుతుంది. కావున మీరు గిట మంచి మనసున్న నాయకులు కానీ ఎవరైనా కొంచెం ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. నీ సొంత పైసలతో మీకేం పొలం లేదా? మరి ఎలక్షన్ లో వచ్చినప్పుడు నాయకులు మాకు పెద్ద పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం అని చెప్పారు. నడింపల్లి కాదు, అచ్చంపేటలో ఉండే ఏ గ్రామానికి రాలేదు ఇంతవరకు. ఓన్లీ కట్టిన అచ్చంపేటలోనే 150 కట్టిన, దాని ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదు. అట్లా మరి ఎట్లా ఉంది నీ పరిస్థితి? అంటే ఓన్లీ అమ్మకు పింఛన్ వస్తుందా? అమ్మకు పింఛన్ వస్తుంది. ఇంకా పింఛన్తోనేనా నువ్వు ఏమైనా పని చేస్తున్నావు? స్కూల్ పని చేస్తుంటావు. మరి ఇంత చిన్న రూమ్లా వచ్చిన నాయకులకు కానీ ఎప్పుడన్నా మన ఊరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు కదా, వాళ్ళని పరిస్థితి చూసి మళ్ళీ వాళ్ళ అక్కడ సైడ్ బాత్రూమ్ కూడా ఒకసారి ఏం లేదు. ఏపీ మిత్రులారా, అందరికీ ఈ కుటుంబ పరిస్థితి చూసే చాలా ఘోరంగా ఉంది. ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ల టైంలో వచ్చి మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం,
పింఛన్లు ఇస్తాం, అందరికి ఎలిజిబుల్ ఉన్న 57 సంవత్సరాలు ఉన్న వారికి అందరికి పింఛన్లు ఇస్తాం. ఆరోగ్యం మంచి హాస్పిటల్లో మీకు కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తామని చెప్తున్న ఈ నాయకులు ఎలక్షన్లో గెలిచిన తర్వాత గడుపులోగా జరిమానాలు చెల్లించి రాయితీ పొందాలని రామగుండం ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మేరకు పట్టణంలో ఓ అవగాహన శిబిరం నిర్వహించారు. పెండింగ్ చలనాలు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది వాటిని కాలిన ఇస్తూ రోడ్ మీద ఆర్టీసీ బస్సు ఆర్టీసీ కూర్చురాట అన్నా మరియు ఈ సంవత్సరం కూడా రిపోర్ట్ అయిన కేసెస్లో ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ రెస్పాండెంట్స్ అందరూ కూడా మనం చెప్పగానే రెస్పాండ్ అయ్యి 616 మంది వచ్చి వాళ్ళ యొక్క కేసెస్ అన్ని కూడా డిస్పోజ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. దాంతోపాటు దానికి ఆధార్ ప్లేస్లో 6,40,000 రూపాయల ఫైన్ సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ ప్రియాంక మేడం గారు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనిలో 2 వీలర్స్ 3 వీలర్స్ ఆటోస్ 4 వీలర్స్ అండ్ లారీస్ ఉన్నటువంటి అందరికి కూడా మనం ఫైన్స్ డీడీ కేసు బుక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు కేసెస్ అనేది డిస్పోజ్ అయిపోయింది. దాంతోపాటు ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫర్దర్గా వచ్చే లోకాలతో కానీ మరి ఫర్దర్గా డైలీ కేసెస్లో మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇప్పటివరకు గత మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు పెండింగ్ ఛానల్స్ ఉన్న దానికోసం కన్సెషన్స్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ మరి న్యాయశాఖ సంప్రదించి గవర్నమెంట్ అనేది మనకు చాలాన్స్కి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు మన రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 10 రోజులలో 50,000 కేసులు పెండింగ్ ఛానల్స్ అని క్లియరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇంకా అంటే గత 4 సంవత్సరాల పెండింగ్ ఛానల్స్ నియర్లీ 1,70,000 కేసులు ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ ఛానల్స్ పడ్డ 2 వీలర్ యూజర్స్ అందరికీ కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున మీ అందరికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు 31st వరకే అవకాశం ఉంది, ఇంకా 15 రోజులు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మీ ఛానల్స్ అన్ని కూడా త్వరితగతిన మీరు పేమెంట్ చేసుకున్నట్లయితే ఈ కన్సెషన్ రేట్లో ఈ ఛానల్స్ అన్ని క్లియర్ అవుతాయి. కాబట్టి కమిషనరేట్ కి కంట్రోల్ రూమ్ ఉంటుంది, కమిషనరేట్ కి లింక్ చేయబడుతుంది, కెమెరాస్ అన్ని కూడా అక్కడ నుంచి ఆపరేట్ చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా వెహికల్ యూజర్స్ వెల్ డిసిప్లిన్ గా ఎండి యాక్ట్ రూల్స్ అని తప్పకుండా పాటించాలి. అసెంబ్లీ సమీపంలో అగ్ని ప్రమాదం, మంటల అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఆదర్శంగా బీజేపీ నేత నారాయణ రెడ్డి జన్మదినోత్సవం, కుల వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ.